నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా, గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా, కరుణమూర్తివని నీ దరి చేరగా, కరుణమూర్తివని నీ దరి చేరగా, శాంతిని ఒసగుము మరియతనూజ, శాంతిని ఒసగుము మరియతనూజ. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రార్థించుదము. విజయవాడ మేత్రాసనము సత్యనారాయణపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రామస్వామి జయమణి, రామస్వామి మోహన్ రాజు గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు మరియు ఎస్ఈ విజయకుమారు, టీసీ అంతోని దాసు ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని రామస్వామి జయమణి గారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాము. నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర విచారణ, అల్లం శివరెడ్డి మరియు అన్నమల వివాహ జీవితంలో గత 51 సంవత్సరాలలో దేవుని శక్తివంతమైన ప్రేమ రక్షణకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మనమల్లందరికీ జ్ఞానము, మంచి భవిష్యత్తు, మరణించిన బంధువులు మిత్రుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరాలని అల్లం సురేష్ రెడ్డి, స్రవంతి, తన్వీష్ రెడ్డి, తన్విక్ రెడ్డి, డాక్టర్ రమేష్ రెడ్డి, దీపిక, అదిధర సలమోన్ రెడ్డి, వినయ్ జేవియర్ రెడ్డి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనము తిమ్మరాయన పహాడ్ విచారణ, పూదోట శౌరయ్య కుటుంబంలో మరణించిన రాయన్న, శాంతమ్మ, గోవయ్య, ఆద్రియానమ్మ, ఫ్రాన్సిస్, ఇన్నాశమ్మ, అంతయ్య, బాలయ్య, భాగ్య తోమాసమ్మ, బెల్లంకొండ బాబు, కుప్పల కడుచన్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనము లూర్దుమాత కెథీడ్రల్ విచారణ,
కీర్తిశేషులు నంది మేరీ సెసిలి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని వారి కుమార్తెలు డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ ఎం సుజాత, డాక్టర్ ఎం సుచిత్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోతి అశోక్ కుమార్ గారికి దేవుని దీవెనలతో సంపూర్ణ స్వస్థతను దయచేయాలని, ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను జోడించి దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువుని నమ్మిన వారు సీనాయి కొండల వలె సుస్థిరముగా శాశ్వతముగా నిలుతురు. యెరూషలేము చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా యెరూషలేమును కప్పి ఉంచినట్లు ప్రభువును నమ్మిన వారిని ప్రభు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కాచి కాపాడును. దేవుడు రుజుమార్గమున నడుచువారిని మరియు సత్ప్రవర్తన కలిగిన వారికి సకల మేలులను చేయును. విశ్వాసులందరూ కూడా దేవుని వైపు చూస్తూ దేవుని వైపు తన కన్నులనే ఉంచుతూ ఉంటే దేవుడు వారిని కరుణించి వారికి దయను చూపుతారు. నిర్మలమైన మనస్సు కల వారిని హృదయాలను దేవుడు కాచి కాపాడుతారు. ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకుంటారు. ఆగమన కాలంలో ఉన్న మనమందరము దేవుని వైపే చూస్తూ దేవుని కోసమే నిరీక్షిస్తూ దేవుని ఆహ్వానించాలనే ఆశతో అందరూ ఉంటే దేవుడు ఆ సియోను కొండ వలె యెరూషలేము చుట్టూ ఉన్న కొండల వలె మనలందరినీ కూడా ముఖ్యంగా సైతాను నుంచి పాపము నుంచి కాచి కాపాడి తన దీవెనలను కురిపిస్తారు. అందుకై మనము సిద్ధపడాలి. ఆ ప్రభుని హృదయంలోకి ఆహ్వానించడానికి, దేవుని కోసమై నిరీక్షించడానికి కావలసిన శక్తిని బలాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నిన్ను చేరుకొనుటకు మా పాపములను అవరోధములుగా ఉన్నవి నీ హస్తబలమును ప్రదర్శించి నీ అద్భుత సహాయమును మాకు ప్రసాదించుము. నీ కృపా సహాయమున మేము మా పాపబంధముల నుండి త్వరలో విముక్తి పొంది సంతసించగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీతితో కూడిన జాతిలోన ప్రవేశించునుగాక. మొదటి పట్టణము యెషయా గ్రంథము
26వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ దినమున యూదాలో ఈ పాట పాడుదురు. మాకొక బలమైన పట్టణము కలదు, ప్రభువే దాని ప్రాకారములను బురుజులను కాపాడును. నగర ద్వారములు తెరువుడు, విశ్వాసముతో నీతితో కూడిన జాతిలోనికి ప్రవేశించునుగాక. ప్రభు, స్థిర మనస్సుతో నిన్ను నమ్ము వారికి నీవు పరిపూర్ణ శాంతి వసగుదువు. మీరు సదా ప్రభువును నమ్ముడు, ఆయన మనకు శాశ్వతమైన రక్షణ దుర్గము. ఆయన ఉన్నత భవనములతో ఒప్పు నగరమున వసించు వారిని మన్ను గరిపించెను. ఆ నగరమును కూలద్రోసి మట్టిలో కలిపెను. పీడనకు గురి అయిన దీనాత్ములు ఆ నగరమును తమ కాళ్ళతో త్రొక్కుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభువు పేరిట వచ్చువారు దీవెనలు బడయునుగాక. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము ఉండును. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. అందరూ ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. మీరు నాకు నీతి ద్వారములు తెరువుడు. నేను లోపలికి వెళ్ళి ప్రభువుకు వందనములు అర్పింతును. ఇది ప్రభువు ద్వారము. నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు, నీవు నా మొరవిని నాకు విజయమును వసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. అందరూ ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. ప్రభు, మాకు రక్షణ దయచేయుము. ప్రభు, మాకు విజయము ప్రసాదింపుము. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభువు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభించుడు. అందరూ ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుచున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేది నా యేసయ్యా.
నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేది నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందు వరం నాకు వసగుమా, నీదు జీవం పొందు వరం నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 7 వచనములు 21, 24 నుంచి 27 వరకు. ఆ దినములలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపైన తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మించబడచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒక విచారణకి దగ్గరగా ఒక చిన్నపాటి నది ఉండేది. జపమాలను జపించిన తర్వాత సాయం సమయమున ఆ విచారణలో ఉన్న స్టూడెంట్సు, యూత్, ఆ విచారణకర్తలు ఆ నది దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు వాకింగ్ చేయడం ప్రారంభించారు. అప్పుడు కొంతమంది పిల్లలు అక్కడ ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఒక 5-6 మంది కలిసి కొంచెం దూరం వెళ్ళి ఆ ఇసుకలో వాళ్ళకి తోచిన విధంగా కొన్ని బొమ్మలను రాయడం అలాంటివి చేస్తూ ఉండేవారు. ఇంకా కొంతమంది కొంచెం నీటిలోకి వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ నీటిలోకి వెళ్ళే గ్రూపు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. మోకాల లోతు నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. మనము ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి నీళ్ళలో దూకి మనం ఈత కొట్టొచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళు దగ్గరలో ఉన్న కొన్ని రాళ్ళను తెచ్చి అక్కడ చిన్నగా ఒక ఫౌండేషన్ లాగా వేయడం ప్రారంభించారు. మిగతా పిల్లలు ప్రతిరోజు యథావిధిగా ఆ ఇసుకలోనే అక్కడే ఆటాడుతూ బొమ్మలు గీస్తూ చిన్న చిన్నవి ఇండ్లు కట్టుకుంటూ ఉండేవారు. ఈ ప్రత్యేకమైన 6-7 మంది గ్యాంగు అక్కడక్కడ రాళ్ళు తెచ్చి కొంచెంసేపు ఈత కొట్టి వాటిని ఏర్పాటు చేస్తుండేవాళ్ళు. కొన్ని నెలల తర్వాత వాళ్ళు వేసే ఆ రాళ్ళు అనేవి ఆ నీళ్ళపైకి తేలినాయి. నీళ్ళపైకి వచ్చేసింది వాళ్ళ నిర్మాణం. తరువాత అలానే ప్రతిరోజు వాళ్ళు కొంచెంసేపు దాని నిర్మాణంలో పనిచేస్తూ కొంచెంసేపు ఆడుకొని కొంచెంసేపు ఈత కొట్టుకుంటూ ఉండేవారు. చివరికి వాళ్ళు ఆ ఇల్లుని కంప్లీట్ చేశారు అక్కడ ఉన్న రాళ్ళను తెచ్చి. తరువాత ఆ రాళ్ళతో నిర్మించబడిన ఇల్లు నుండి
వాళ్ళు ఆ చిన్న నదిలోకి దూకడము ఈత కొట్టడము ప్రారంభించారు. ఈ విధంగా వాళ్ళు సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. కాలక్రమేణా ఆ ఇల్లు చుట్టూ ఉన్న ఆ చిన్న నది అది పెద్దగా మారడం ప్రారంభించింది. చాలా చెట్లు వస్తున్నాయి, దాని పరిధి కూడా పెరుగుతూ వస్తుంది, నీళ్ళ లోతులు పెరుగుతూ ఉన్నాయి. అది జరిగింది దాదాపు 50 సంవత్సరాల క్రితము. అయితే ఈ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి విజిట్ చేసి చూసి వచ్చారు. అప్పుడు ఇసుకలో ఆడుకున్న వాళ్ళు నిర్మించుకున్న చిన్న చిన్న బొమ్మలు కానీ, ఇండ్లు కానీ, రాతలు కానీ అన్నీ కూడా పోయాయి. కానీ ఈ పిల్లలు వేసిన ఆ రాతి పునాది పైన నిర్మించుకున్న చిన్న ఇల్లు వాళ్ళు ఈత కొట్టడానికి ఉపయోగించుకున్నారు. అది నేటి వరకు కూడా ఎన్ని పెనుగాలులు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ ఇల్లు అలానే ఉంది 50 సంవత్సరాల నుంచి. వీరు వెళ్ళి చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఇసుకలో ఆడుకున్న వాళ్ళవి పోయాయి, కానీ నీళ్ళలో రాతితో నిర్మించిన ఆ యొక్క చిన్న ఇల్లు నేటికి కూడా ఆ పెద్ద నదిలో ఉంది. ఇది సెర్బియా దేశంలో జరిగిన సంఘటన. ఎంతోమంది టూరిస్టులు చిన్న పడవల మీద వెళ్ళి ఆ ఇల్లును చూసి ఆశ్చర్యపోతున్నారు. చిన్న పిల్లలు దానిని నిర్మించారు. ఈనాడు ఎంతోమంది దానిని చూస్తూ ఉన్నారు. ప్రభు ఈనాడు మనకు బోధించేది కూడా అదే. ఆధ్యాత్మికంగా అందరూ దానిని గురించి మనమందరం కూడా కొద్దిసేపు ధ్యానించుకోవాలి. సో ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టుకోవాలని సేమ్ ప్లాన్, డిజైన్, సేమ్ సైజ్ ప్లాటు పక్కపక్కనే ఉన్నాయి. ఇల్లు నిర్మించుకున్నారు. తుఫాను వచ్చింది, ఒకటి కూలిపోయింది, ఒకటి ఆగింది. బుద్ధిమంతునింది ఆగింది, అది రాతిపైన నిర్మించబడింది. బుద్ధిహీనుంది కూలిపోయింది, అది ఇసుక పైన నిర్మించబడింది. బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు అని బైబిల్ ప్రకారం మనం కొంచెంసేపు ధ్యానం చేసుకోవాలి. ఆదికాండము 7వ అధ్యాయంలో ప్రభు నోవాతో పలుకుతున్నారు. ఈ జనుల చివరి గడియలు సమీపించినవి. ఈ ప్రజల వలన భూమి హింసాత్మకమైపోయింది. కావున ఈ ప్రజలని వీటన్నిటిని కూడా నేను సర్వనాశనం చేయటానికి సిద్ధమయ్యాను. నోవాతో అంటారు, వీళ్ళని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నీవు ప్రత్యేకమైన ఓడను నిర్మించుకో. ఆ ఓడలోకి నీవు, నీ కుటుంబ సభ్యులు మరియు జీవరాశులను తీసుకెళ్ళు. ఏలయనా ఈ తరములలో నీ ఒక్కడివే నీతిమంతుడివి, అందుకే నేను నిన్ను రక్షిస్తాను అని అభయమిచ్చినప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారమే ఆయన ఓడను నిర్మించుకున్నారు. చివరికి జలప్రలయం వచ్చింది, సర్వనాశనమైపోయింది. మిగిలింది ఒకే ఒకరు, నోవా, ఆయన కుటుంబము, ఆయనతో ఉన్న జీవరాశులు. అంటే దేవునిపై ఆధారపడి జీవించారు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన అన్నీ కూడా చేశాడు. కాబట్టే ప్రభువే, దేవుడే స్వయంగా అంటున్నారు, నీ ఒక్కడివే ఈ తరములలో నీతిమంతుడివి అని. మిగతా వాళ్ళు తమ జీవితాలను ఇసుక పైన నిర్మించుకున్న బుద్ధిహీనుల వలె ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోక ఆశలకు బానిసలై సకల పాపాలను దేవునికి వ్యతిరేకంగా చేశారు. మరి మనము కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మనము ఇతర ప్రజల వలె ఉన్నామా, లేక నోవా వలె దేవునిపై ఆధారపడి జీవిస్తున్నామా? నోవాతో అన్నట్టు మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని నీ ఒక్కడివే నీతిమంతుడివి ఇక్కడ అని దేవుడు చెప్పగలడా? మన జీవితాన్ని పరీక్షించి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జెరమయా 17వ అధ్యాయము 5వ వచనంలో అక్కడి నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుతాము. ప్రభు అంటున్నాడు, ఈ జనులు నన్ను విడనాడి నరునిపైన ఆధారపడి జీవిస్తున్నారు, వాళ్ళు చెప్పిన దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వీరు శాపగ్రస్తులుగా ఉంటారు. ఎలైనా వాళ్ళు ఎడారిలో ఉన్న ఆ యొక్క తుప్పు వలె ఉంటారు. ఆ తుప్పి అనేది
దానిది ఫలించదు, అది ఎండిన నేలలో ఉంటుంది, అది చౌటు అనే స్థలంలో ఉంటుంది, అక్కడ ఏది మొలవదు, ఫలించదు. అలాగే నరునిపైన ఆధారపడేవారు, నరుని ఆలోచనల ప్రకారం జీవించేవారు, అంటే సైతాను శోధనలో ఉండేవారందరూ కూడా వాళ్ళు ఫలితాన్ని ఇవ్వరు. కానీ నాపై ఆధారపడి నేను చెప్పినట్లు చేయువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఆ చెట్టు సకాలంలో పండ్లనిస్తుంది, ఆకులు పచ్చగా ఉంటాయి, ఏలైనా దాని వేర్లన్నీ కూడా నీళ్ళలో ఉంటాయి. అంటే వాళ్ళు బుద్ధి కలిగి, దైవజ్ఞానాన్ని కలిగి, దేవుని యొక్క వాక్కు ప్రకారము జీవిస్తున్నారు, ఆలకిస్తున్నారు, పాటిస్తున్నారు. కాబట్టే వాళ్ళు ఇలా ఉంటారు. పాటించని వారు, సైతానికి లోనైన వారు, వాళ్ళు ఎండిపోతారు. అది దేవుడు చెప్పేది. ఇసుకపై కట్టిన ఇల్లు వలె వాళ్ళు పతనమై పోతూ ఉంటారు. మనము దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నామా, దానిని పాటిస్తున్నామా లేదా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మనము కీర్తన 91లో కూడా దేవుని వాక్యము మనందరికీ బోధిస్తూ ఉంది. ఎవరైతే ప్రభువుని ఆశ్రయదుర్గముగా స్వీకరిస్తారో, మహోన్నతునిగా అంగీకరిస్తారో, నివాస సదముగా ఏర్పరచుకుంటారో వారికి ఎలాంటి హాని, ఇబ్బంది అనేది జరగదు. ఏ అంటురోగము కూడా ఆ ఇంటికి రాదు. మన ఇల్లు ఎలా ఉంది, మన ఇంటి చుట్టూ సకల వ్యాధులు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఉన్నాయా, అంటురోగాలు, వివిధ రకాలైన రోగాలు ఉన్నాయా అంటే మనము ప్రభు పైన మన విశ్వాస జీవితాన్ని నిర్మించుకోవడం లేదు, ప్రభువుని మనము ఆశ్రయించడం లేదని దీని అర్థము. అందుకే మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 48వ వచనములో ప్రభు అంటున్నారు, ప్రభువుని కలవడానికి తన తల్లి సోదరులు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి వాళ్ళు వచ్చారంటే ప్రభు అంటున్నారు, ఎవరు వారు అని తన శిష్యుల వైపు చూపెడుతూ, వీరే నా తల్లి, వీరే నా సోదరులు, ఏలయనా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే నా తల్లి, నా సోదరి. మరి ప్రభు సెలవిస్తున్నట్లు ఆయన బోధనను ఆలకించి పాటించేవారు తన తండ్రి అయిన చిత్తాన్ని నెరవేరుస్తారు. అది మరియ తల్లి చేసింది, ఆమెతో పాటు ఉన్న స్త్రీలు చేశారు, ఇతరులు చేశారు. అదేవిధంగా మనల్ని కూడా అడుగుతున్నారు, మీరు ఇవన్నీ కూడా ఆలకిస్తున్నారు, కానీ ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే పాటించి బుద్ధిమంతుని వలె రాతిపైన ఇల్లుని నిర్మించుకుంటారు అని. మనము ప్రభు అనుకున్నట్టుగా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. 7వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నట్లు, ప్రభు అని నన్ను సంబోధించువారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం జీవిస్తారో వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు. కొంతమంది ప్రభు బోధనలు విని మేము మీ నామాన వేద వ్యాపకాన్ని చేశాము, సువార్తను ప్రకటించాము, అద్భుతాలను చేశాము, దయ్యాలను వెళ్ళగొట్టామంటే మీరు నాకు తెలియదు దుష్టులారా నా నుండి పోని అన్నారంటే వాళ్ళు విన్నారు కానీ ఆ ప్రభు బోధనలను పాటించలేదు. అందుకే ప్రభు వారిని తిరస్కరించారు. వారు ఇసుక పైన కట్టుకున్న ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుల వలె జీవించారు. మరి మనము ఎలా జీవిస్తున్నామని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే ఎన్నోసార్లు మనము ప్రభు వాక్యాన్ని, బోధనలు వింటూ ఉంటాము, కానీ వాటిని ఆచరిస్తున్నామా లేదా అనేదానికి విత్తువ అనే ఉపమానంలో నుంచి మనము కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో బోధనలు ఆలకించిన వారు ఒకరు మార్గంలో పడ్డ ఆ యొక్క విత్తనాల వలె పోలి ఉన్నారు. అవి పడగానే పక్షులు వచ్చి తినిపోయాయి. అదేవిధంగా రాతిపైన పడ్డాయి కొన్ని, దానికి వేరు లేనందున అది ఫలించలేదు, హింసల వలన అది, వేడి వలన అది ఎండిపోయింది. తర్వాత ముండ్లలో పడ్డది, అది ముండ్ల ఒత్తిడికి అది సిగురించలేకపోయింది,
మొలవలేకపోయింది. అదేవిధంగా సారవంతమైన నేలపైన పడింది, అది 100 60 30 ఫలించింది. అంటే మనము ప్రభువాక్యాన్ని ఆలకించినప్పుడు ముఖ్యంగా సైతాను, ఈ లోకాకర్షణలు, ఈ లోకశక్తులన్నీ కూడా ఆ యొక్క బోధనని మన నుంచి వేరు చేసి బాటల, రాయిల, ముండ్ల పొదల మనల్ని మారుస్తున్నది. కాబట్టి అది మనలో ఫలించలేకపోతుంది. అందుకే మన జీవితాలు కూడా మనము ఇసుక పైన కట్టుకున్న వారి వలె బుద్ధిహీనులుగా మారుతూ ఉన్నది. ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు పేతురుతో అడుగుతున్నారు, మీరు నన్ను ఎవనిగా భావిస్తున్నారు? పేతురు చెప్పారు, మీరు సజీవ దేవుడైన కుమారుడైన క్రీస్తు అని. నీకిది తెలిపింది రక్తమాంసాలు కావు, కానీ పరలోకమందున నా తండ్రి. నీవు పేతురువు, రాయివి, ఈ రాయిపైన నా సంఘాన్ని నిర్మిస్తా, నరకశక్తుల దీనిని జయించవు. అదే క్రీస్తు అనే పునాది పైన పేతురు అనే రాయితో మన తిరుసభను దేవుడు నిర్మించారు. మరి 2000 సంవత్సరాలు అయినా కూడా మన తిరుసభకి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉన్నారు. మరి మన క్రీస్తు ప్రభు ఫౌండేషన్ నిర్మాణంపై నిర్మించబడిన ఈ తిరుసభ నేటికి ఎన్నో దేశాలలో దైవవాక్యాన్ని వ్యాప్తి చేయడము, దేవుని రాజ్యాన్ని స్థాపించడము, సేవలు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కారణం క్రీస్తు పునాది, పేతురు గారు రాయి. అలా విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరి వలన ఈ యొక్క తిరుసభ అనేది నిర్మించబడింది. పేతురు మీద నిర్మించిన తిరుసభ అలా ఉంది శక్తివంతంగా. అదేలాగున మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని పరీక్షిస్తే క్రీస్తు ప్రభు కూడా ఇదే క్వశ్చన్ మనకి వేస్తూ ఉన్నారు. నేను రాతి అయిన పునాదిని, నా పైన మీ జీవితాలను, మీ కుటుంబ జీవితాలను, మీ వ్యక్తిగత జీవితాలను, మీ సంఘ జీవితాలను, మీ విచారణ జీవితాలన్నీ కూడా నిర్మించుకొనండి. నరకశక్తులు దీనిని జయింపజాలవు. ఎన్ని కష్టాలు, బాధలు, వ్యాధులు వచ్చినా కూడా ఏమీ సంభవించదు అని సెలవిస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకుందాము. మనము తెలివిగా జీవిస్తున్నామా? క్రీస్తు అనే పునాది పైన మన జీవితాలను నిర్మించుకుంటున్నామా? లేక సైతాను అనే ఆ యొక్క పునాది పైన నిర్మించుకొని ఇసుకలో నిర్మించబడిన ఇల్లు వలె కూలిపోతున్నామా? క్రీస్తు మనలందరినీ ఆహ్వానిస్తున్నారు, నాలోనికి రండి, నాపై మీ జీవితాలను నిర్మించుకొని దీవెనలు పొందండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానాన్ని మనము స్వీకరించి ప్రభుతో మన జీవితాన్ని ముందుకు సాగే విధంగా ఆశీర్వాదాన్ని దయచేయమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర స్తుతుని చిన్న కాంతలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర స్తుతుని చిన్న కాంతలను. మదనిసా నిసగసా గమదని సగసని సనిద నిద మద మగ మగ సగ మగ మద మద నిద ని సగ గ మమ గ గ మమ దద మమ దద ని ని దద ని ని సా. నీవే కదా సర్వ సృష్టి, నీకవసరమేమున్నది,
నీవే కదా సర్వ సృష్టి, నీకవసరమేమున్నది? నా జీవిత భాగ్యమును, నాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును, నాకున్నవి సకలమును అర్పింతును అందుకో అమరుడని సేవకై. అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాంకలను. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించే అర్పణల దయతో స్వీకరించుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రలను చేయును కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమన అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షిస్తున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకమన్నిటితో నేకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పిస్తున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మాలియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాటకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందికి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోకి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌలిగించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయమున రారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయమున రారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేగా, రయమున రారండి ప్రియ సంగమా. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి.
పరతమ భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా రయమున రారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయేగా రయమున రారండి ప్రియ సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవిస్తున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధించుము. శాశ్వతముగా నిలుసు వాటిపైన మేము మనసు నిలుపుకొనున్నట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా. నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా. పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా. రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా. హల్లెలూయా,
యేసునకు హల్లెలూయా. హోసన్నా యేసునకు హోసన్నా.